వెల్కమ్ టు పల్నాడు ఫాస్ట్ న్యూస్. నమస్తే అండి, నేను డాక్టర్ చదలవాడ అమూల్య, నర్సరావుపేట ఉమ్మడి టీడీపీ అభ్యర్థి అయిన చదలవాడ అరవింద్ బాబు గారి కుమార్తెని. ఈరోజు మేము రొంపిచెర్ల మండలము అలాగే నర్సరావుపేట మండలంలో అన్నారం గ్రామం వీటన్నిటిని పర్యటించడం జరిగింది. ప్రజల నుంచి ఆదరణ చాలా అనూహ్యంగా ఉంది. మేము పర్యటన చేసే సమయంలోనే ఆ అనూహ్య స్పందన తట్టుకోలేక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న వైసీపీ కార్యకర్తలు కానీ చాలా దారుణంగా చాలా అన్యాయంగా కరెంటు కోత చేయడం జరిగింది. గంటన్నర పాటు కరెంటు లేదండి. ఇక్కడ మేము ఫోన్ లైట్ల ద్వారా మేము తెచ్చుకున్న లైట్స్ ద్వారా మొబైల్ లైట్స్ ద్వారా తిరగడం జరిగింది. ఈవెన్ కరెంటు లేని సమయంలో కూడా ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళకి ఈరోజు ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు లైవ్లో వాళ్ళకి తెలియడం జరిగింది. ప్రతి ఇంటికి కరెంటు లేకపోయినా కూడా మేము ఎక్కడా తగ్గలేదండి. మా కార్యకర్తలు కానీ మా టీడీపీ నాయకులు కానీ ఇక్కడ రొంపిచెర్ల మండలంలో ఎవరైతే ఉన్నారో అందరూ చాలా ధైర్యంగా మాకు బూస్టప్ ఇచ్చి పర్యటన చేయడం జరిగింది. అట్లానే ప్రజల నుంచి కూడా ఆదరణ అలానే వచ్చింది. వాళ్ళకి క్లియర్ కట్గా ఈ అన్యాయాలన్నీ చూశారు. ఈరోజు మేము వచ్చిన తర్వాత వాళ్ళు పవర్ కట్ క్లియర్గా తెలిసింది. మేము వచ్చిన ఒక అరగంటకి పవర్ కట్ తీయడం జరిగింది. మేము పోలీసు బృందానికి ఇన్ఫామ్ చేయడం జరిగింది, కంప్లైంట్ రైజ్ చేశాము. వాళ్ళు ఒక గంట తర్వాత రెస్పాండ్ అయ్యారండి. ప్రజలు ఒకటే అంటున్నారు, ఈ అరాచక పాలన పోవాలి, వాళ్ళని గద్దె దించాలి. జస్ట్ ప్రచారమే కదండి మేము ఇక్కడికి వచ్చింది, ప్రచారం చేయడానికి వచ్చా. అది ఎమ్మెల్యే గారి క్యాండిడేట్ కూడా రాలేదు. నేను వాళ్ళ కూతుర్ని. జస్ట్ జనాలతో మాట్లాడి వాళ్ళతో కలవాడి అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన దానికి వాళ్ళు చేసిన పనండి ఇది. ఇక ప్రజలకే నిర్ణయం వదిలేశాము. ఇట్లాంటి పాలన కావాలా, లేకపోతే అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే నాయకుడు కావాలా, వాళ్ళే డిసైడ్ చేసుకోవాలన్న పరిస్థితి ఈరోజు రొంపిచెర్ల మండలం అలాగే నర్సరావుపేట మండలంలో పేర్కొందండి. ఇది ఖచ్చితంగా మీడియా వాళ్ళు ప్రజల దృష్టికి హై స్థాయిలో తీసుకెళ్ళాలి. మేమేమి నిరసన అయితే ఏం చేయలేదండి, గొడవలు చేయలేదు. మా పని మేము క్లియర్గా విద్యుత్ అధికారులకు మీరు ఏమన్నా ఫోన్ చేశారా? ఈ కంప్లైంట్ ఇచ్చామండి, ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చాం, ఫోన్ కూడా చేశాము. కాకపోతే వాళ్ళ నుంచి రెస్పాన్స్ అనేది అంత క్విక్గా రాలేదు. మీరు ఇక్కడ ప్రజల్ని కూడా 2-3 క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మేమే అడిగాము, అమ్మ విద్యుత్ కోత ప్రతిరోజు ఉంటుందా అంటే లేదు మేడం, మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు మీరు టీడీపీ వాళ్ళు పర్యటనకి రావడం, మేము రావడం సెంటర్లో కొంతమంది చూసారండి. ఊర్లో సెంటర్ ఉంటుంది కదా, సెంటర్లో కొంతమంది చూశారు. వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ పెద్ద నాయకులతో, ఊర్లో ఎవరైతే వైసీపీ నాయకులు ఉంటారో కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా వెళ్ళి పవర్ కట్ చేయడం జరిగింది. ఓన్లీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మమ్మల్ని కష్టపెట్టాలి.